ఈ ఎండాకాలంలో మనం బయటికి వెళ్తే వాటర్తో పాటు ఇంకో లిక్విడ్ తాగాలనిపిస్తుంది. ఏందో తెలుసా? కొబ్బరి బొండం. డాక్టర్స్ కూడా అడ్వైజ్ చేస్తారు, డిహైడ్రేషన్ అవాయిడ్ చేయడానికి కొబ్బరి బొండం నీళ్ళు తాగండి అని చెప్పేసి అంటారు. అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. అది మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి. అట్లా అని చెప్పి అతిగా కూడా తాగవద్దు. సో కొబ్బరి బొండం అనేది మనకు సమ్మర్లో ఎస్పెషల్లీ బాగా అట్రాక్ట్ అవుతాం అనమాట. సో అది జీవన పయనంలో ఎపిసోడ్ నెంబర్ 8, కొబ్బరి బొండం వాళ్ళ కష్టాలు అనమాట. ఎంత కష్టపడుతున్నారు అనేది వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే అసలు కొన్ని విషయాలు తెలిసినాయి. పాపం అనిపించింది. ఓకే, టేక్ కేర్. జీవన పయనంలో నా వీడియోస్ చాలా మంచిగా ఉంటున్నాయి, చూస్తున్నారు కదా. జీవన పయనంలో 8 ఎపిసోడ్స్ వచ్చాయి. రోటీ, టిఫిన్ సెంటర్, జ్యూస్ సెంటర్, ఆటో కష్టాలు, పానీపూరి, ఇప్పుడు కొబ్బరి బొండం. చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఓకే, టేక్ కేర్. మరి బాయ్. పేరేంటండి? నా పేరు మోసే, జీ మోసే. మోసే. ఓకే, ఈ కొబ్బరి బొండం బిజినెస్ ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారండి? సంవత్సరం పట్టండి. సంవత్సరమా? అంతకన్నా ముందు ఏం చేసేవాళ్ళు? అంతకుముందు పెయింటింగ్ వర్క్ చేస్తాను. పెయింటింగ్ వర్కా? ఓకే ఓకే. ఎందుకు వదిలేసారు మరి అది? బీహార్ వాళ్ళు వచ్చిన తర్వాత మరీ దారుణంగా తక్కువ రేట్లు చేస్తుంటే ఓకే, ఆ రేట్లు మేము చేయలేకపోతున్నాం. ఎవరు వచ్చాక? బీహార్ వాళ్ళు వాళ్ళ కాంపిటీషన్ ఎక్కువైపోయి మేము 1,50,000 బిల్డింగ్ అడిగితే వాళ్ళు 80,000 చేస్తున్నారు. తక్కువ రేటుకి చేస్తున్నారు. సగం చేస్తుంటే మన తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళకు పెయింటింగ్ వర్క్ లాగేస్తారు. తెలుగు వాళ్ళకి అసలు ఎక్కడ పనులు లేవు. పని లేక జీవనోపాధి కోసం ఇది చేస్తుంటాం. ఇది అసలు దీని మీద అసలు ఐడియా లేదు, కానీ ఇక దిగుకాల్సి వచ్చింది బిజినెస్. మరి రోజుకి ఎట్లా నడుస్తుంది? బాగానే నడుస్తుందా? బాగా నడుస్తుందంటే ఓనర్లో వేస్తారు మేము కూలికి. ఓకే, మీరు ఓనర్ కాదా? ఓనర్ కాదండి. ఓకే, అయితే మరి రోజుకి ఎన్ని కొడతారు మీరు కొబ్బరి బొండాలు? 100 కాయ అవుతుంది. 100 యావరేజ్గా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇది మరి సమ్మర్ అయిపోయిన తర్వాత మీరేం బిజినెస్ చేస్తారు? ఇదేనా? అప్పుడు తక్కువ అమౌంట్ పోతాయి అంతే కదా చేయడం. ఓకే ఓకే. మరి మీరు ఎట్లా, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలు అండి. మరి ఎట్లా సరిపోతుందా? సరిపోతుంటే సరిపోతాం, అలా సరిపెట్టి కూడా మరి ఏం చేస్తాం? అంతే కదా. పిల్లలు చిన్న వాళ్ళ పెద్దవాళ్ళు అండి. ఓకే, నీకు ఇది జీవనాధారం ఇది ఒక్కటేనా ఇంట్లో? మీ మిస్సెస్? మా మిస్సెస్ పెద్దవాళ్ళు. అరే పాపం, ఈ కష్టం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది. చలో మరి, గుడ్ లక్ అండి. టేక్ కేర్. మీ పేరేంటండి? నా పేరు సతీష్ అండి. సతీష్, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ కొబ్బరి బొండం బిజినెస్? 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాలు. అంతకన్నా ముందు ఏం చేసేవాళ్ళు? ఏం లేదు, ఇంతకుముందు పెట్రోల్ కంపెనీలో చేసేవారు, బట్టలు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది ఎలా నడుస్తుంది బిజినెస్? పర్లేదు, బాగానే నడుస్తుంది. మరి ఇవన్నీ కొబ్బరి బొండాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఏపీ నుంచి, కేరళ, తమిళనాడు, కర్ణాటక. అన్నిటికీ ఒకటే రేట్ ఉంటుందా? కొన్ని డిఫరెంట్ రేట్లు వేరు. మరి కస్టమర్కి కూడా వేరు అమ్ముతారా, లేకపోతే ఒకటే రేట్ అమ్ముతారా? డిఫరెంట్. ఆంధ్ర కాయలు తక్కువ ఉంటాయి, కేరళ కాయలు రేట్ ఎక్కువ ఉంటాయి. రేట్ ఎక్కువ ఉంటాయా? ఓకే ఓకే. యావరేజ్గా రోజుకి ఎన్ని సేల్ అవుతున్నాయండి? అవుతాయి 200-300 కాయలు అవ్వచ్చు. 200-300. మీకు మిగులుతుందా బాగానే? మరి వస్తుంది, సరిపోతుందా? పర్లేదు. మీకు పెళ్ళయిందా? మ్యారేజ్ అయింది. మ్యారేజ్. మరి మీ పోషించేంత సంపాదన అయితే వస్తుందా? వస్తుంది, పర్లేదు. దేవుడి దైవాలు పర్లేదు. ఓకే ఓకే. ఇది ఎండాకాలం ఏమన్నా, లేకపోతే మొత్తం ఎప్పటికీ ఇదేనా? ఎప్పటికీ ఇదే బిజినెస్. చలికాలం, అన్ని కాలాల్లో. మరి వేరే కాలాల్లో తక్కువ వస్తుంది కదా మరి మనకి? ఇంకా అంతే, స్లోగా ఉంటుంది. అప్పుడు సీజన్లో అయితే కొంచెం గట్టిగా ఎక్కువ గిరాకు ఉంటుంది. సరిపోతుంది. పర్లేదు. మీ భార్య కూడా ఏమైనా జాబ్ ఇట్లా చేస్తుందా? చిన్నపిల్లలు ఉన్నారు, చేయడానికి వీలు లేదు. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.